ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి. హెల్మెట్ ధరించడం తలకు భారంగా భావించవద్దు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా బైకులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను స్వయంగా ఆపి హెల్మెట్ ప్రాముఖ్యాన్ని ఆవశ్యకతను వివరించి వారికి హెల్మెట్లను అందజేశారు. ఏలూరు కొత్త బస్టాండ్, జూట్ మిల్లు, పాత బస్టాండ్ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా బైకులపై వెళ్తున్న వారిని గుర్తించి హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరాలని హితవు పలికారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంత మాత్రం భావించవద్దని సూచించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహన చోదకుల వివరాలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని మొదట హెచ్చరికలతో వదులుతున్నామని, ఇకపై ఖచ్చితంగా అపరాధ రుసుం విధించబడుతుందని హెచ్చరించారు. కాదండి, బయట బిచ్చిదారులు ప్రమాదం చెప్పరు. అన్నీ తెలిసి మీరు ఎందుకు ఇలాగా మీ నంబర్ ప్లేట్ కూడా లేదు, వెనక లేదు, ముందు లేదు, వేయించుకుంటున్న వాళ్ళకి బండి ఎవరైనా తస్కరిస్తే ఎవరు చూస్తారు? మీ ముందు పెట్టుకోకుండా అప్పుడు బండి రాకండి. ఇదేంటిది? చదువు బాబు. నెంబర్ నోట్ చేసుకో. AP37 AZ. బాబాయ్ మీ నెంబర్ నోట్ చేస్తాం. మీరు హెల్మెట్ కొనుక్కొని డ్రైవింగ్ చేయకు చెప్పాలి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగేది 2-3 ట్రాఫిక్ సిగ్నల్స్ లో. బట్ మెజారిటీ ఆఫ్ ద సిటిజన్స్ హెల్మెట్ వేసుకోవడానికి, హెల్మెట్ ఉంది ఇంట్లో పెట్టాలని చెప్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ వేసుకోండి. దట్ ఇస్ సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. చాలా సున్నితమైన భాగం. ఇప్పుడు దానికి ఏదైనా దెబ్బ తగలడం వలన ఆ సున్నితమైన భాగాలకు దెబ్బ తగిలితే అందులో మెదడు అనేది చాలా లక్షల కణాలతో కూడుకున్నది. అది దెబ్బ తగలడం వల్ల దానికి త్వరగా రెమెడీ అనేది కానీ దాన్ని క్యూర్ చేయడం అనేది కష్టం. అందుకని ముఖ్యంగా దాన్ని కట్టుకట్టి అతికించవచ్చు. అదే మెదడుకి దెబ్బ తగిలితే దాన్ని క్యూర్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని చెప్పేసి హెల్మెట్ ధరించడానికి. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.